వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారం. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మళ్లీ భారీ ఎన్కౌంటర్. కొసంగి బహిరంగ సభలో బాలయ్య అభిమానులు కోలాహలం. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గులాబీ నేతలు. బాలకృష్ణ రోడ్ షోలో చేరిన కడిమెట్ల నాయకులు. దర్గాలో శ్రీరామనవమి వేడుకలు. కుప్పంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని, కాకా వెంకటస్వామి కుటుంబం పేద ప్రజల కోసం, కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేసే కుటుంబం అని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలిచినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాడన్నారు. వారి తనయుడు గడ్డం వంశీకృష్ణని ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లిలోని 7 నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో ముందు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు, డీసీసీ మెంబర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మండల నాయకులు, మైనార్టీ పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పథకాలు కూడా ఇంటింటికి చేరవేసారు. ప్రతి ఒక్కరు మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ పథకాలు కూడా ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ భుజాన వేసుకొని కష్టపడరు. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే ఎలక్షన్లో గడ్డం వంశీకృష్ణను అత్యధిక మేడతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గారి నాయకత్వంలో మందవారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 24 వార్డుల నుంచి వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంటు, మరి బ్లాక్ ప్రెసిడెంటు, సీనియర్ కాంగ్రెస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో వంశీకృష్ణ గారిని గెలిపించడం కోసం పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, మరి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారి నాయకత్వంలో అందరూ కూడా ఒక్కతాటిగా మనమంతా నడుస్తూ పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, మరి మహిళలు, సోదరుమానులందరూ కూడా, మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలందరూ ఎవరెవరినో వాళ్ళంతా కూడా మామేకమై మనం ఒక్క పట్టుతో గెలిపించాలని ముందుకొచ్చి మనందరూ ఒక్కతాటిగా నడవడం వల్ల నిజంగా ఇది అదృష్టకరమైనటువంటి విషయం. వంశీకృష్ణ గారు చాలా అదృష్టవంతులు. నేను అనుకుంటా ఉన్నా, వంశీకృష్ణ గారు అదృష్టవంతుల. వంశీకృష్ణ గారి రూపంలో కాకా వెంకటస్వామి గారు వచ్చిండ్రా అనేది మరి పార్లమెంట్ స్థాయిలో అందరూ కూడా అదే స్థాయిగా చెప్తా ఉన్నారు. మరి వెంకటస్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతాయి. పార్లమెంట్ స్థాయిలో 4-5 సార్లు ఎంపీగా చేసినటువంటి కాకా ఈరోజు ఆయన ఆత్మ కూడా టోటల్ గా ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో తిరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాకా కాకాను గుర్తులో పెట్టుకొని మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ సందర్భాలున్నా ఇవున్నా కూడా మనం ఏదున్నా సీనియర్ల దృష్టికి కానీ, పెద్దల దృష్టికి కానీ ఏదైనా మీ మనసులో ఉంటే వాళ్ళకు చెప్పి కలిసికట్టుగా పనిచేయాలి. కానీ మనకు మనస్పార్థం అనేది ఉండకూడదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మనకు పెద్దపల్లి పార్లమెంట్ లో ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణ గారు, చెన్నూరు నియోజకవర్గంలో మరి వివేక్ వెంకటస్వామి గారు, మరి బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వినోదన్న గారు, మరి అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో మరి ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా పెద్దపల్లిలో కూడా మరి ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఒకటైనట్టు మనం కూడా వాళ్ళ ఆశీస్సుతో మనం ఒకటై వంశీకృష్ణ గారిని గెలిపించాలి. ఇక్కడ ఎవరు ఏది ఉన్నా, ఏ మనస్పర్ధాలు ఉన్నా పక్కన పెట్టేయాలి. మనం అందరం కూడా రూరల్ మన వార్డు కల్లా ఎవరి వార్డులు అయితే
వార్డు అధ్యక్షుని పెట్టిండ్రు. వారితో పాటు బూత్ లో 10 మంది మెంబర్లను పెట్టిండ్రు. ఈ 10 వాళ్ళు ఒకరు 11 మంది కలిపి ప్రతి వార్డులో ఆర్గనైజేషన్ గడప గడపకి ఇంటింటికి చేస్తూ వంశీ కృష్ణ గారు పెద్దపల్లి పార్లమెంట్ లో తిరగాలంటే టోటల్ అంటే టైం సరిపోదు కనుక ఆయన ఏదో ఒక బహిరంగ సభ సందర్భంగా వచ్చి కలుస్తూ ఉంటారు. ఆ మిగతా టైంలలో మనమంతా కూడా కలిసి పనిచేయాలి. దాంతో పాటు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మనము సింగరేణి కార్మికులు ఐఎన్టీసీ ముందుండి మరి కార్మికులందరినీ కూడా ముందుకు నడిపించి తీసుకురావాలి. ఇక్కడ కార్మికులు చాలా మంది ఉన్నారు. భక్త రమేష్, మండ భాస్కర్, మరి రాజన్న మొన్న రిటైర్డ్ అయినరు, మన పుల్లూరు లచ్చన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఐఎన్టీసీని కలుపుకొని మనమంతా అందరం ఒకటే అనుకునే విధంగా ఏది వేరు లేకుండా కలిసికట్టుగా పనిచేయాల్సి అవసరం ఉన్నది. ఎవరికి ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా టౌన్ ప్రెసిడెంట్కు, మా టౌన్లో టౌన్ ప్రెసిడెంట్కు, మండల్లో మరి మండల్ ప్రెసిడెంట్కు, మరి ఇన్ఛార్జీలు ఎవరంటే ఇన్ఛార్జీలు, బ్లాక్ ప్రెసిడెంట్ వాళ్ళ ఏరియా ప్రాంతాలలో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని పనిచేయాలి. కానీ నాకెవరు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదంటే ఇంటింటికి చెప్పేది కాదు. ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టమవుతుంది. కాబట్టే వార్డు ప్రెసిడెంట్గా మరి కమిటీ మెంబర్లు అందరినీ కూడా వేయడం జరిగింది. వాళ్ళ ద్వారానే టౌన్ ప్రెసిడెంట్కు కానీ సీనియర్ నాయకులకు కానీ అధిష్టానం దగ్గర నుంచి మాకు వచ్చినట్టయితే ఇప్పుడు మహిళలకు తెలవాలి. తెలవాలంటే మహిళలు ఒక టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. టౌన్ ప్రెసిడెంట్ మహిళలకు వివరణ ఇవ్వాలి. మన లోపల ఏది ఉన్నా పక్కన పెట్టేయాలి. కలిసికట్టుగా పని చేసుకోవడం మంచిది. ఈ రోజు మనం అనుకున్నాం అంటే పార్లమెంటే కాకుండా రాష్ట్ర స్థాయిగా కూడా ఉన్నటువంటి నాకప్పుడున్న పరిస్థితి కాకుండా ఈ రోజు ఎంత చక్కగా కలిసి పనిచేస్తుందంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. వాళ్ళను చూస్తే మనం కూడా ఎట్లా పనిచేయాలి, ఎట్లా కలిసి ఉండాలనేది మనసు పెట్టుకోవాలి. కానీ ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మాకు తెలిసేమనుంటే మరి టౌన్ ప్రెసిడెంట్ కానీ మండల్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ నేను కావచ్చు, పుల్లూరు లచ్చన్న కావచ్చు, మండ భాస్కర్ కావచ్చు, భక్త రమేష్ కావచ్చు, కిషోర్ కావచ్చు, టోటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు కూడా అందరికీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మనం కలిసికట్టుగా పనిచేయాలి. ఇంకొకటి చోటా మోటా నాయకులు నిన్న మొన్న ఏదో పార్టీలలో ఆన్లైన్లో జాయిన్ అయ్యి వేరే పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వంశీ కృష్ణ గారి గురించి, కాకా గురించి, వినోదన్న గురించి వేరే మాట్లాడుతూ ఉన్నారు. నేను మొన్ననే చెప్పిన మరి బీజేపీ నాయకులకు కూడా చెప్పిన మాట్లాడే ముందు అదుపులో ఉండి అదుపు లేకుండా మాట్లాడి నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే మాత్రం చెమటలు తీసే పరిస్థితి ఉంటాయని చెప్తా ఉన్నాం. మేము ఇప్పటిదాకా మేము ఓపిక పట్టినాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మరి బీజేపీ ఉన్నప్పటికీ కూడా మేము నోట్లో నాలుక పెట్టుకొని మా పనులు మేము చేసుకుంటూ వచ్చినాం. మేమెవరు దృష్టికి పోలేదు. మా మీద కేసులు. చిల్కలగూడూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి మరియు పాణ్యం టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి రోడ్ షో నిర్వహించారు. Yeah.
దేశంలో అరాచక పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంట సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజ్, యశస్విన్ రెడ్డి కలిసి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా చైర్మన్, టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సహచర శాసన సభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు గంగ సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి చిరంజీవి కడియం కావ్య గారికి, సహచర శాసన సభ్యులు సోదరుడు నాగరాజు గారికి, అదేవిధంగా మరొక సహచర సభ్యురాలు చిరంజీవి యశస్విని గారికి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు స్వర్ణమ్మ గారికి, అదేవిధంగా సునీత గారికి, సునీత ఆనంద్ గారికి, మరియు మాజీ శాసన సభ్యులు గారికి, మన రాష్ట్ర రచయితలుగా అంటే సోషల్ మీడియా కన్వీనర్గా చేసిన అధ్యయనం చేసిన సోదరుడు ఉద్యమకారుడు వెంకటస్వామి గారికి, మరియు వేదికపై ఉన్న రాష్ట్ర మండల నాయకులకు, సర్పంచులకు, జడ్పీటీసీలకు, అదేవిధంగా వేదికపై ఉన్న పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. వాస్తవంగా ఈ సమావేశానికి నాకు రావాలని లేకుండే, ఎందుకంటే ఇక్కడ వచ్చి నేను ఆర్గనైజేషన్ పరంగా చెప్పాలని చెప్పేది ఏం లేదు. మనం మొత్తం 7 నియోజకవర్గాలలో మనం ఒక సిస్టమేటిక్గా 50 ఓట్లను ఒక బాధ్యత చేసుకొని సంపూర్ణంగా బూత్ కమిటీని ఏర్పాటు చేసుకున్న నియోజకవర్గము ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గం అని చెప్పి నేను అందరూ అన్నారు. నన్ను ఒక ఇన్ఛార్జ్గా ఆర్గనైజేషన్ పరంగా మొత్తం పార్టీ వ్యవస్థను గ్రామ స్థాయి నుండి కూడా పటిష్టంగా చేస్తూ బ్రహ్మాండంగా మరి పరిపాలన సాగించి మనకున్న కాంగ్రెస్ ఏదైతే వాగ్దానం చేసిందో మరి 6 పథకాలని బ్రహ్మాండంగా 5 పథకాలు అమలు చేస్తూ ఇంకో పథకాలు కూడా అమలు సిద్ధంగా ఉండగా మరి ఎన్నికలకు కూడా అమలు వచ్చింది కాబట్టి చేయలేకపోయారు. మరి భవిష్యత్తులో చాలా మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, మరి ఒక ఎత్తైతే ఇవాళ మన ముందరున్న ఒక బంగారు కొండ మన గంట సత్తన్న. మరి గంట సత్తన్న అంటే నిజంగా మనిషిలో మహానుభావుడు. ఎప్పుడైనా తెలంగాణ పొద్దున్న అశోక్ చెప్పాడు, ఒకటే ఆలోచన, అన్న చేరా ఉన్నారన్న, అరే ఆగన్నా టిఫిన్ చేయి, అరే ఆగన్నా పోనా అన్న పోదా. కానీ ఆలస్యం అయితే క్యాంప్ ఆఫీస్లో 300 మంది నీ దండం పెడితే ఇదే మాట. అరే జనం కొరకే బతుకుతా అనేది కాదా జనం. గత 30 సంవత్సరాలుగా జనం కొరకే బతుకుతా ఉన్నాం. తప్పనిసరిగా నీ శ్రమను గుర్తించారు. ఇవాళ నువ్వు మాట ఇచ్చినావు, గవర్నర్ ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చాడు, మన అన్న పెద్దన్న సత్తన్న మాట ఇచ్చాడు. 1,00,000 మెజార్టీకి తగ్గకుండా కడియం కావ్య గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మాట ఇచ్చాడు. మనం తప్పనిసరిగా అన్న మాటను అమలు చేయకుండా మరి అన్నతో పాటు నడిచి గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 50 మందికి బాధ్యత చెప్పి 17 ఎన్నో అప్పచెప్పి గ్రామ కమిటీ వేసుకొని, బూత్ కమిటీ వేసుకొని, మరి ఆ గ్రామంలో ఉన్న గ్రామ కమిటీ, పాత కమిటీని అందరినీ కలుపుకొని ఇవాళ ఒక మంచి దిశగా మనం అందరం కూడా సత్యంగా ఏ విధంగా అనేది ఆలోచన చేస్తున్నారో మనం ఆ విధంగా ఆలోచన చేసి పనిచేయాల్సిన అవసరం ఉండాలి. ఇంకొక మాట ఈ సందర్భంగా చెప్పగలరు. మరి గతంలో చేసిన 7,500 ఇల్లు
నోటిఫికేషన్ ఇచ్చాం. 7,000 మందికి వైద్య పోస్టులు ఇచ్చాం. అదేవిధంగా మా చదువుకున్న బిడ్డలకు 2 లక్షలు అన్నారు. మా కార్తీక సర్వగా ఇంకో 1 లక్ష కూడా పుట్టించి 3 లక్షల ఉద్యోగం రేవంత్ రెడ్డి చెప్పి ఆ ఉద్యోగాలను కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. కనుక సోదరులారా, మీరందరూ కూడా ఆలోచన చేసి తప్పు పట్టుకొని నిజాయితీగా ముఖ్యమంత్రి కార్యక్రమం దాకా నిజాయితీగా పనిచేస్తాం. అవినీతి చేసినటువంటి నా పక్కన ఉన్న కార్యకర్తలు కూడా క్షమించాం. అవినీతి చేసిన అధికారులను కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఈ నియోజకవర్గంలో పేదలకు సేవ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి ఈ ఓట్ల ద్వారా ఊతమియండి. మీరు ఓట్ల ద్వారా ధైర్యాన్ని నింపండి. పూర్తి ఓట్లను మాకు అందించండి. మమ్మల్ని ముందుకు నడిపించండి అని మీరందరూ ఒకటి గమనించాలి. మిగిలిన భద్రపేటలో ఉన్న భూములని మీరు ఇప్పుడు మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఉన్న భూములు కూడా మీరు సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే భూపాలపల్లిలో గుంటలన్నీ కూడా క్వారీలన్నీ కూడా అక్రమంగా తీసుకున్నాడో అవన్నీ కూడా బయటికి రావడానికి సత్యంగా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా టైం వచ్చినప్పుడు చేసి పంపడానికి సత్యంగా చాలా చిత్తశుద్ధితో ఉన్నాడని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. గురించి చెప్పాలంటే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. కేవలం 3 నెలల్లోనే నాకు తెలిసి 250 కోట్ల పనులు మీకోసం తీసుకొచ్చాడు. విద్యా వైద్యం మీద చాలా ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ఇట్లాంటి నిజాయితీ గల నాయకుల ముందు మేము చాలా చిన్న వాళ్ళ బట్టలో మేము నడుస్తాం. వాళ్ళు చెప్పినట్టుగానే నన్ను లోక్సభ అభ్యర్థిగా మీరు గెలిపించుకున్నట్లయితే సత్యన్న గారి సలహాలు సూచనల మేరకు నేను మీకు అభివృద్ధి పనులు చేస్తాను. కేంద్రంలో మీరు తీసుకొస్తాను. మీరు నాకు ఎంత మెజారిటీ ఇస్తే నేను మీకు అంత వేగంగా నిధులు తీసుకొస్తాను చేసుకుంటున్నాను. అన్నగారు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు ప్రామిస్ చేశాడో 1 లక్ష మెజారిటీ తీసుకొస్తా అన్నాడు. అంతే విధంగా కూడా కష్టపడుతున్నాడు. కుటుంబం అంటే నాకు భూపాలపల్లి, ఇల్లు అంటే నాకు భూపాలపల్లి అని ఎన్నిసార్లు కూడా ఇక్కడే ఉంటున్నాడు. కాబట్టి మన మొన్నటి ఎమ్మెల్యే సత్యన్న గారి ఆదేశం మేరకు మీరందరూ కూడా నాకు 1 లక్ష మెజారిటీ తీసుకొచ్చి ఖచ్చితంగా మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడపడుచుగా, మీ ఇంట్లో ఒక ఎంపీ అభ్యర్థి ఉంటే ఎలా ఉంటే మీకు అమలు చేసి పెడుతుంది అన్న నమ్మకాన్ని నా మీద పెట్టుకోండి. మీ అందరికీ తెలుసు మన సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో, 6 గ్యారెంటీల అమలు ఎలా ఉందో, రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాతో పాటు ఇంకో 14 మంది అక్కడ లోక్సభ అభ్యర్థులు మన కాంగ్రెస్ వాళ్ళైతే రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. బీజేపీ ఏదైతే అబద్ధాలు చెప్తుందో 400 సీట్లు వస్తాయని అది ఉంది ఫోకస్ అని నేను చెప్తున్నాను. వాళ్ళ నంబర్ ఇప్పుడు 220 పడిపోయింది. కాబట్టి వీరందరూ నమ్మాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. మన నియోజకవర్గంలో కాంగ్రెస్, మన రాష్ట్రంలో కాంగ్రెస్, మన దేశంలో కాంగ్రెస్ ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయో మీరందరూ ఆలోచించాలి. ఆ విధంగా మీరందరూ ముందుకెళ్ళాలి. రానున్న రోజులలో భూపాలపల్లిలో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నుంచి గెలవాలి. ఇంకో పార్టీ ఇక్కడ కనబడకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా నా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మే 13వ తారీఖు నాడు మీ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కళ్యాణ్ కావలి 1 లక్ష మెజారిటీ వచ్చే విధంగా చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తూ మరోసారి నేను గెలిచినట్టు ఇక్కడికి వచ్చి మీరు చేసే పనుల గురించి చాలా నమ్మకంగా నేను చెప్తున్నాను. మీరందరూ కూడా నాకు అంతే మెజారిటీ తీసుకొస్తారు. అంతే విధంగా నేను కూడా మీకు పనులు చేసి పెట్టాలని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ సిపిఎంలు బలపరిచిన వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుగ సుబ్బారావు పరిచర్య కార్యక్రమం జరిగింది. సమావేశంలో అభ్యర్థి సుబ్బారావు మాట్లాడుతూ ఈరోజు దేశంలో మహన్మాద శక్తులు రాజ్యాన్ని పరిశీలిస్తున్నాయి. బీజేపీని మనమందరం కలిసి ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కలిపి మతత్వం కులత్వం ఉన్న బీజేపీ పార్టీని గద్దెదింపే వరకు పోరాడదామని అన్నారు. దీనికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి సిపిఎం సిపిఐ నాయకులకు మరి వివిధ సంఘాల వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఏ కాన్సెప్ట్తో మరి వేమూరు నియోజకవర్గంలో మరి అభ్యర్థిగా రాబోతున్న సుబ్బారావు గారు కానివ్వండి, శీలం గారు కానివ్వండి, రేపు పొద్దున ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి వాటిని
కరెక్ట్గా అమలుపరిచే విధంగా అడుగులు వేస్తూ పోతామని, దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున బద్దులై మీ అందరి సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల్ని గెలుపు కోసం ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా అమలు చేయడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మరి మీ యొక్క మద్దతుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే. ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, దాని పరిచయ కార్యక్రమానికి ఆహ్వానించిన సిపిఐ సిపిఎం నాయకులకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు దేశంలో మనువాద శక్తులు రాజ్యం పరిపాలిస్తున్నాయి. ఆ బీజేపీని మనందరం ఇండియా కూటమిలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఏకమై అలాంటి మతతత్వ కులతత్వ పార్టీలని గద్దెదించే వరకు పోరాడదామని అందరూ కూడా సమిష్టిగా దీని మీద కృషి చేయాలని చెప్పేసి పెద్దలు అందరూ ఈ కార్యక్రమాల్లో వివరించి ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే మన పార్టీని అలాగే గరీబ్ హటావో అనే నినాదంతో ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి. ఇలాంటి మతతత్వ కులతత్వ పార్టీలని మనం అందరం గట్టిగా సమిష్టిగా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దీనికోసం ఈ ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా అధిష్టానం నన్ను ప్రకటించడం జరిగింది. దీని అందరికీ నాకు సహకరించవలసిందిగా పెద్దలందరికీ తెలియపరచుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే దానికోసం వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఆపు, సమాజ్వాదీ పార్టీలు ఇట్లాంటివన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. ఈరోజు బీజేపీని అధికారంలోంచి తప్పించకపోతే రాబోయే రోజుల్లో దేశ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. దానికోసం ఇక్కడ మన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియా కూటమి తరఫున జేడీ శీలం గారు పోటీ చేస్తున్నారు. ఆయన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. అట్లనే ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఇక్కడ బీజేపీ ఈ రాష్ట్రంలో 1% ఓటు కూడా లేదు. కానీ ఈ రాష్ట్రంలో 25 మంది ఎంపీలు గత 5 సంవత్సరాల కాలంలో ఏ బిల్లు తెచ్చినా, ఏ ప్రజా వ్యతిరేక విధానాలు పార్లమెంట్లో పెట్టినా, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విభజన చట్టంలో హామీలు అమలు చేయకపోయినా, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకపోయినా కూడా నిస్సిగ్గుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళ కేసుల నుంచి బయటపడటం కోసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి టీడీపీలు బీజేపీ తోటి అంటకాగిని. అందుకనే ఈ రాష్ట్రంలో బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ, జనసేనల్ని, అట్లనే పరోక్షంగా అంటగాగుతున్నటువంటి వైసీపీని ఓడించాలి. ఈ రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగా వేమూరు నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూరుగు సుబ్బారావు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఇండియా కూటమిలో భాగంగా ఉండేటువంటి సిపిఎం మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఆయన గెలిపించడానికి కృషి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, మన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం సమస్యలు కూడా పరిష్కారం కావాలి అంటే బూరుగు సుబ్బారావు గారిని గెలిపించాలి. ఈరోజు వైసీపీ, టీడీపీలని ఓడించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.